దేవుని తీర్పు ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు నేను ఒక చర్చికి వెళ్ళాను. సో అక్కడ పాస్టర్ వాళ్ళ పాస్టర్ కన్వర్ట్ అయ్యాడు. క్రిస్టియానిటీలో కేరళలో చదువుకునేవాడు, ఇంజనీరింగ్లో కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా మార్చేసాడు క్రిస్టియానిటీలో, మన నాన్న. కానీ వాళ్ళ అమ్మ ఇంకా హిందువులోనే ఉంది. వాళ్ళ నాన్న నన్ను ఎప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుని ఐ సీయింగ్ యూ యాజ్ అ ప్రీచర్ అన్నాడు. నన్ను ఎందుకు ఇట్లా అంటున్నాడు? నేను లోకంలో ఉండే పనులే చేస్తున్నాను, లోకంలో ఉండే సావర్తనే చేస్తున్నాను. ఏదో చర్చిలో ఒక చర్చికి భాగంగా ఉండాలి అంటే నేను ఎక్కడ పని చేస్తున్నా నేను అదొకటి ఆలోచన ఉండేది నాకు మైండ్లో. మనం ఎక్కడున్నా, మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఒక చర్చితో మనకు సంబంధం ఉండాలి. మనం చర్చికి వెళ్ళకపోయినా ఒక సంబంధం ఉంటే ఏదైనా ఆపద వస్తే మనకి పాస్టర్ గారు సహాయం ఉంటారు, లేదా చర్చిలో కాంగ్రిగేషన్ మెంబర్ సహాయం ఉంటారని అనుకునేవాడిని. అంతే తప్ప చర్చిలో చర్చిని నడిపించాలి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ పాస్టర్ నాన్న అట్లా అనేసరికి నాకు అనిపించేది ఈ చర్చి మానేద్దాం, వేరే చర్చికి వెళ్దామని. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇంతమంది దిగ్గజులు ఉన్నారు, గ్రేడ్స్ ఉన్నారు, వాళ్ళని అడగకుండా నన్ను అడుగుతుందని నేను తింటాను. నాలో ఏం చూశానని నేను పట్టించుకోలేదు. తర్వాత నేను మళ్ళీ నాకు పెళ్ళయింది, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ కూడా చర్చిల్లో పాస్టర్ గారు ఇట్లా ఒకసారి పాస్టర్ గారికి బాగాలేకపోతే కరోనా టైం నన్ను అడిగాడు, బ్రదర్ మీరు చర్చి నడుపుతారంటే నాకు మళ్ళీ ఇబ్బంది అయింది. ఎందుకు నన్ను అడుగుతున్నాడని నేను నా రోజు ఎస్కేప్ అయిపోయాను. ఏదో చెప్పేసి తప్పించుకున్నాను. కానీ పోయిన సంవత్సరం మాత్రం తను ఇట్లా డిసైడ్ అయిపోయాడు, ఇతనికి ముందే చెప్తే ఇతను వింటూ. అందుకనే గుడ్ ఫ్రైడేకి 7 వాక్యాలు 2వ వాక్యం ఇంకా చెప్పిద్దాం. సడన్గా అనౌన్స్ చేశాడు, 2వ వాక్యం డాక్టర్ మాట్లాడతాడు అని నేను అనుకున్నాను. ఇంకా అనౌన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనం తప్పించుకోలేము. దేవుని పిలుపు ఉన్నప్పుడు, దేవుని కాలింగ్ ఉన్నప్పుడు యోనాలాగా మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి ఖచ్చితంగా చేరతాం. సో నేను ఎట్లా అయితే చదరంగంలో ఒక రాజు ఇరుక్కుంటాడు, చెక్మెంట్ అవుతాడు, అట్లా చెక్మెంట్ అయిపోయింది. ఇంకా నాకు వేరే అవకాశం లేదు. సో వెళ్ళకపోతే బాగుండదు. ఏదో కారణం చెప్పారంటే దానికి పరిణామాలు వేరే ఉంటాయి తర్వాతైనా కూడా. ఎందుకంటే యెరెమీయాలో మనం చూస్తున్నాం, దేవుడు అవకాశం ఇస్తాడు అందరికీ. బాగుపడండి, నా దేవుడి దగ్గర రండి, కమ్ టు మీ, సీక్ ఫర్గివ్నెస్, సీక్ గ్రేస్, షో యువర్ ఫెయిత్ టు మీ. యూదా నేషన్కి, ఇజ్రాయెల్ నేషన్కి హెచ్చరికలు చేస్తాడు, యెరెమీయాని ప్రభుత్వం పంపుతాడు. కానీ వాళ్ళు ఇంకా పాపంలోనే ఉంటారు. అయినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి లిమిట్లెస్ అవకాశం ఇచ్చాడు. కానీ మనకు అట్లాంటి అవకాశం లేదు. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే, మనం పాత నిబంధనలో చూసినట్లయితే, ఓల్డ్ టెస్టిమెంట్లో మనుషులు దేవుడితో నడిచారు. గాడ్ వాక్ విత్ దెమ్, హి గైడెడ్ హిమ్. ఈ ఐగుప్తు నుంచి ఆ ఎర్ర సముద్రం దాటించి ఇజ్రాయెల్ అరణ్యంలో 2 సంవత్సరాలు ఉంచి అంత చేసి, అంటే వాళ్ళకి అంత అదృష్టం ఉంది. దేవతో నేను అదృష్టం అంటే లక్కీ అనొచ్చు. ఎందుకంటే ఆ అవకాశం, అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు కూడా నాకు తెలిసి ప్రపంచంలో, నాకు తెలిసి మళ్ళీ కూడా రాదు. వాళ్ళు ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. దే హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ టు దేర్ అడ్వాంటేజ్. ఒకవేళ నిజంగా దేవుని మాట వినుంటే బైబిల్ ఇంకొరక ఉండేదేమో, యేసు ప్రభు ఈ భూమిలో వచ్చేవాడు కాదేమో. కానీ అది దేవుని ప్లాన్ అట్లా ఉంది. వాళ్ళని అందుకనే స్టిఫ్ నెక్ పీపుల్ అంట. ఇప్పటికీ మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇజ్రాయెల్కి మనశ్శాంతి అనేది లేదు. ఇప్పటికీ శాపం ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ అన్ని హాస్టైల్ నేషన్స్ ఉన్నాయి, ఎన్నో నేషన్స్ ఉన్నాయి. ఇరాన్, యెమెన్, లెబనాన్, సిరియా, ఇరాక్. ఎక్కడి నుంచి ఏమొచ్చిందో ఎవరికి తెలియదు. అట్లాంటి పరిస్థితి బైబిల్ కాలం నుంచి ఉంది. వాళ్ళకి ఆ శాపం అనేది ఉంది. వాళ్ళకి అది డెలివరెన్స్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు. కానీ మనకి ఆ అవకాశం ఉంది. యాజ్ ఏ క్రిస్టియన్స్ దేవుడు మనకి బైబిల్ అనేది ఒక
పుస్తకాన్ని, ఒక హోలీ బుక్ ఇచ్చాడు. మనం బైబిల్లో వింటుంటాం, వర్డ్ బికేమ్ మ్యాన్ అండ్ మ్యాన్ కేమ్ టు సేవ్ ది ఎర్త్. కానీ ఆ టైంలో కూడా మనం లేదు. కానీ ఇప్పుడు వర్డ్ హ్యాస్ బికమ్ ద బుక్ అండ్ ఇట్ ఈస్ లైక్ అ మిరర్ టు us. మిరర్ అంటే నేను పోయినసారి కూడా చెప్పాను, మనం పొద్దున్నే లేస్తాము, స్నానం చేస్తాము, అద్దం ముందు నుంచుంటాం, దూకుంటాం, ఎక్కడైనా ఏదైనా మరుపులు ఉంటే క్లీన్ చేసుకుంటాం. మనం ముఖం మీద, మన ఒంటి మీద కనిపిస్తాయి మరుపులు, కానీ మన మనసులో ఉండే మరుపులు ఎలా క్లీన్ చేయాలి? ఎవరు వస్తారు? ఎవరు క్లీన్ చేయాలి? దానికి దేవుడు ఒకటే విరిగడి ఇచ్చారు. ద ఓన్లీ మెడిసిన్ ఫర్ దాట్, టు క్లీన్ ద హార్ట్ ఈస్ టు హ్యావ్ అ చేంజ్ ఆఫ్ హార్ట్. అంటే మనం బైబిల్ ఒక అర్థాన్ని మన ఎదురుగా పెట్టుకొని మనం పరిశీలించుకున్నాం. మనం వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం ఎంతలో ఉన్నాం? ఈరోజు కనుక ఎండ్ టైం కనుక వస్తే విల్ వి బి సేవ్డ్ బై ద లార్డ్ ఆర్ విల్ వి బి డూమ్డ్ టు డెత్? అంటే దేవుడు మన కోసం, మన దేవుడితో ఉంటామా, లేదంటే మనం ఇంకా నాశనం అయిపోతాం? సో మనం ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ గాడ్స్ గ్రేస్, అంటే దేవుని అనుగ్రహం, దేవుని కృప. మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం, యాజ్ ఎ క్రిస్టియన్, మనం క్రైస్తవులు కాబట్టి మనం గమనిస్తూనే ఉంటాం. నువ్వు క్రిస్టియన్గా ఉండు, నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు పరలోకానికి వెళ్తావు, నువ్వు బాప్టిజం చేసుకో, నువ్వు పరలోకానికి వెళ్తావు, మంచి పనులు చేయి, పరలోకానికి వెళ్తావు, బైబిల్ చదువు, పరలోకానికి వెళ్తావు, ప్రేయర్ చేయి, పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ అన్నా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతిసారి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ వస్తూనే ఉంటాయి, ఇవే మాటలు వింటూనే ఉంటాం. కానీ ఇవి చేస్తే సరిపోతాయా అని మమ్మల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్ఫ్, ఈజ్ దట్ ఇనఫ్? అంటే ప్రేయర్ చేస్తే చాలా, చర్చికి వెళ్తే చాలా, మంచి పనులు చేస్తే చాలా, బాప్టిజం తీసుకుంటే చాలు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని మనం పరిశీలించుకోవాలి. ఇందాకే పాస్టర్ గారు అన్నారు, మనం పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరిగాము. మనకి తెలియకుండానే మనం పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ మనం చేస్తూనే ఉండగా మనం చర్చకి వచ్చి మనం ప్రేయర్లు చేసుకుంటూ, మనం దేవుని వాక్యం వింటుంటూ, మనం బాప్టిజం పొంది అవన్నీ ఉండి కూడా మనం నిజంగానే మనకి దేవుని అనుగ్రహం అనేది మనకు ఉంటుందా లేదా? మనం ఈరోజు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనం తెలుసుకుంటామా లేదా? అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ, మనం క్రైస్తవులు కాదు, వేరే మతంలో కూడా అందరూ ప్రార్థనలు చేస్తారు. అందరూ ప్రార్థనలు ఆ దేవుడు ఆన్సర్ చేస్తాడా? చెయ్యడు. కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, అందరికీ ఫస్ట్ మార్కులు రావు, కొంతమంది ఫెయిల్ అవుతారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఫస్ట్ మార్క్ కొట్టాడో ప్రార్థన చేసుకుంటాడు. కానీ ఎందుకు అట్లా తేడా? సో అది మనం పరిశీలిస్తే ఏంటంటే దేవుని అనుగ్రహం, గాడ్స్ గ్రేస్, అది మనం ఎక్కడ పొందలేము. మనం మంచి పనులు చేస్తే మనం దాన్ని సాధించలేము. మనం కొట్టి చర్చకి వస్తే మనం సాధించలేము. నిజంగానే అట్లా మనం సాధించగలిగితే, మనం గుడ్ ఫ్రైడే రోజు చదువుకుంటాము, వింటాం 7 మాటలు, దానిలో 2వ మాట టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అంటే అది 2వ దొంగకు అంటాడు, 2వ దొంగ మన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్ అనేది పొందుతాడు. శిలువ మీద ఉన్నప్పుడు మధ్యలో యేసు ప్రభువుని చూసి తనని తను మార్చుకోవాలి, ఇది మంచి అవకాశం అని దేవుడిని అడుగుతాడు. లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యు ఎంటర్ యువర్ కింగ్డమ్. అంటే మీరు మీ రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు నన్ను గమనించండి, నన్ను గుర్తించండి. తను ఏమన్నా మంచి పని చేశాడా? చేయలేదు. తను వారసం పొందలేదు. తను చర్చికి వెళ్ళేవాడా? లేదు. తను దేవుని నమ్మడా? లేదు. కానీ తను ఆ క్షణంలో హీ హ్యాడ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్ లుకింగ్ ఎట్ ద క్రైస్ట్ జీసస్. అరే మనం చిన్నప్పటి నుంచి దొంగతనం చేసాము, మన పాపం చేసాము, మనకి శిక్ష పడటం న్యాయమే. కానీ ఇతను మంచివాడు, ఇతను జనాలు పెరిగాడు, ఇతను జనాల కోసం వచ్చాడు, జనానికి మంచిగా చేశాడు, కానీ ఏదో చెడు చేయలేదు. కానీ ఇతనికి కూడా మనకంటే హీనమైన శిక్ష పడింది. ఏదో రీజన్ ఉంటేనే ఇతనికి ఇది జరిగింది. అప్పుడు తను ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెందుతాడు. అదే మనం ఇంకో దొంగతో కంపేర్ చేస్తే తను ఎక్కిలి చేస్తాడు యేసుని. నువ్వేం దేవుడు వినా, నువ్వు నిజంగానే దేవుడు
నిన్ను కాపాడుకో, నువ్వు నిన్ను కాపాడుకో, నన్ను కాపాడుకో, ఇదేంటి? కానీ ఇతను మంచి దొంగ ఏమంటాడు, లేదు తను పాపిష్టుల కోసం వచ్చాడు. హీ హాస్ డన్ ద సాక్రిఫైస్. పాత నిబంధనలో చూసినట్లయితే ఎట్లా ఉండేదంటే, ఎవరైనా పాపం చేస్తే దానికి పొరుగులు ఉండేవి. గొర్రెను పోయటము, మేకను పోయటము, పక్షిని పోయటము, అది ఎవరి స్తోమత వాళ్ళ బట్టి అది ఉండేది. అది మొత్తం కొట్టేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మంచిగా మారాడు. the word became man and he came on the earth to live with the humans. సో అది కొట్టేసిన తర్వాత అంటే ఏంటి అర్థం అంటే, ఆ సాక్రిఫిషియల్ ల్యాంబ్, ఆ సాక్రిఫిషియల్ యానిమల్ అనేది దేవుడు అయిపోయాడు. జీసస్ బికేమ్ ద సాక్రిఫిషియల్ యానిమల్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ హ్యూమన్స్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే మన తర్వాత పుట్టే వాళ్ళు కూడా రక్షణ ఉంది. కానీ ఆ రక్షణ ఎప్పుడు వచ్చింది? ఆ మనిషికి ఆ రక్షణ తీసుకునే తలంపు రావాలి. గాడ్స్ గ్రేస్ అనేది మళ్ళీ చెప్తున్నాను, మనం దాన్ని కొనలేము. మనం మంచి చేష్టలు చేస్తే, మంచి చేసి దానాలు చేస్తే అవన్నీ దట్ ఈస్ నథింగ్. దానివల్ల మనకి ఏం రాదు. ఇఫ్ అండ్ ఓన్లీ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్. మనం పూర్తి స్థాయిగా మనం మనసుని మార్చుకొని, మన దురలవాట్లు, మన చెడు మాటలు, మన చెడు అలవాట్లు, చెడు స్నేహి సహవాసం అవన్నీ మనం మార్చుకోవాలి. నిజంగా పూర్తి స్థాయిగా ఒక మారిన మనిషిగా మనకి మనం రుజువు చేసుకున్నాం. ఇప్పుడే మనకు దేవుని అనుగ్రహం అనేది మనం పొందడానికి సిద్ధంగా ఉంటాం. సో ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కాబట్టి క్రైస్తవులు ఉంటారు, వేరే మతాలు కూడా ఉన్నారు. ఇప్పుడు వేరే దానిలో చూస్తున్నామంటే కొంతమంది వేరే దేశంకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచొని అక్కడ ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తారు. ఇంకో మతంలో చూసినామంటే సంవత్సరానికి ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళి మునిగి వస్తారు, అయిపోయింది. కొంతమంది నాన్ వెజ్ మానేస్తారు, నెల రోజులు ఏం చేయరు, నెల రోజులు ఒకటి మళ్ళీ మొదటికి వస్తారు. కానీ మనకు అట్లాంటిది లేదు. దేవుడు క్లియర్గా ఒకే ఒక మాట అంటాడు, యూ షుడ్ హ్యావ్ అ చేంజ్ ఆఫ్ హార్ట్. మనస్సు మారితేనే నీకు గ్రేస్ అనేది ఉంటుంది. సో మనసు ఎలా మారాలి? మనం అందరం అన్ని చోట్ల వింటాం, పాస్టర్లు అందరూ అదే అంటారు, నువ్వు మారాలా, నువ్వు దేవుల్లో ఉండాలా, నువ్వు ప్రేయర్ చేయాలా, నువ్వు చర్చికి రావాలా, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వే దేవుల్లో ఉండాలి అంటే, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం దేవుల్లో ఉంటాం అనేది మనం నేర్చుకుంటాం ఈరోజు. సో ఎట్లాగైతే మనం చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఏబిసిడీలు నేర్చుకుంటారో, అట్నే క్రిస్టియన్ స్పిరిచువాలిటీలో దీని ఏబిసిడి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అట్లా క్రిస్టియన్ స్పిరిచువాలిటీలో కూడా బేస్ అనేది ఉంది. అంటే మన ఇక్కడ చర్చిలో పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ ఏంటంటే మన దగ్గర వచ్చే జనాలకి ఇది ఒక అవగాహన ఉండాలి, అవేర్నెస్ అనేది ఉండాలి. సో వాట్ ఈస్ ద రైట్ వే? మన దేవునిలో ఉండాలి, దేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఏ ఫర్ యాక్సెప్టెన్స్ యాజ్ జీసస్ ఈజ్ అవర్ లార్డ్. అంటే దేవుడు యేసు ప్రభువు దేవుడు అని మనం ఒప్పుకోవాలి. యు ఆర్ మై సేవియర్, నువ్వే నా రక్షకుడివి, నా కోసం నువ్వు శిలువ మీద రక్తం చిందించి చనిపోయావు అని మనం ఒప్పుకోవాలి. యు ఆర్ ద సేవియర్ ఆఫ్ మై లైఫ్. తర్వాత మనం ప్రేయర్ చేసుకోవాలి. అంటే పబ్లిక్లో అంటే జనాల ముందు ప్రేయర్ చేయడం వేరు, మనకి స్పిరిచువల్గా వ్యక్తిగత అనుబంధం ఉండాలి దేవునితో, యెహోవాతో. సో మన ఇంట్లోనే ఒక చిన్న గది లేదా ఏదైనా ఏర్పాటు చేసుకొని వీ షుడ్ హ్యావ్ డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్, కమ్యూనికేషన్ విత్ ద లార్డ్. మనం ఎట్లాగైతే అతని ముందు నగ్నంగా నుంచుంటామో అట్లా మనం దేవుని ముందు మన హృదయాన్ని ఓపెన్ చేయాలి, తెరవాలి. మనం చేస్తున్న తప్పుడు పనులన్నీ ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తాం, మనం చేసే పాపాలు మనం తప్ప ఎవరికి తెలియదు.
మినిస్టర్లు, పొలిటీషియన్లు, యాక్టర్లు వాళ్ళు చెప్తారు అందరికీ తెలుస్తాయి. కానీ ఒక మామూలు మనిషి చేసే పాపాలు ఆ మనిషి తప్ప ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అంటే ఎవరికి చెప్పరు కాబట్టి అది. అందుకని మనకి ఏం చేయాలంటే మన చిన్న గదిని ఏర్పాటు చేసుకొని మనం దేవునికి కాంటాక్ట్ అయిపోయి దేవుడితో కమ్యూనికేట్ అవ్వాలి. యెహోవా గాడ్, ఐ కమ్ టు యూ విత్ లాట్ ఆఫ్ గిల్ట్ వాట్ షేమ్ ఇన్ మై హార్ట్. అంటే నేను చాలా పాపాలు చేశాను, నా పాపాల కోసం నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మనం మోకరించి కన్నీటి ప్రార్థన చేసుకొని మనం దేవుణ్ణి అడుక్కోవాలి. లేకపోతే మనకి ఆ కాంటాక్ట్, ఆ కమ్యూనికేషన్ అనేది ఏర్పడదు. ఇప్పుడు దేవుడు బైబిల్లో కూడా మనం చూసినట్టయితే దేవుడు అంటాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, త్రూ మీ దేర్ ఇస్ సాల్వేషన్, నాట్ బై ఎనీబడి ఎల్స్. ఇవన్నీ అన్నాడు, కానీ ఆ నడవాలా వద్దా అనేది నిర్ణయం మాత్రం మనుషుల మీదే పెట్టేశాడు. అంటే మనకి కనిపిస్తుంది, మనకి బైబిల్లో ఉంది, మనం ఎన్నో చర్చల్లో వింటాం, పాస్టర్లు అంటారు, అన్నీ అంటారు. కానీ అట్ ది ఎండ్ ఆ చివరికి దేవునిలో నడవాలా వద్దా అనేది అది మన వ్యక్తిగత నిర్ణయం. ఇట్స్ అ పర్సనల్ డెసిషన్ ఫర్ అస్. అంటే మన ఇంగ్లీష్లో చదువుకునేటప్పుడు ఒక సామెత ఉంది, యూ కెన్ టేక్ ద హార్స్ టు ద రివర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ టు డ్రింక్. అంటే పాతకాలంలో గుర్రం సవారీ చేసేవారు, గుర్రంలో వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు విశ్రాంతి కోసం అడవుల్లో ఎక్కడో చోట ఆగుతారు, లేదా వాగు దగ్గర ఆగుతారు విశ్రాంతి కోసం. అయితే గుర్రంకి దప్పికేస్తే, దాహం వేస్తే అదే వెళ్ళి తాగేది. కానీ దానికి దాహం వేస్తే మనం అనుకుంటే కాదు, దానికి దాహం వేస్తే అది తాగాలి. సో అట్లానే దేవుడు ఏమంటాడంటే వీ షుడ్ హ్యావ్ ద స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్ అనేది ఉండాలి. మనం దేవుడు నడవాలని మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడు దేవుడు ముందడుగేస్తాడు. మనం అన్ని చేస్తూ దేవుడు ఇందాకే అన్నాను, చర్చికి వెళ్ళటమా, దేవుడికి ప్రేయర్ చేయటం, బైబిల్ చదవటం, మంచి పనులు చేయటమా, ఒక పక్క ఇది, ఒక పక్క మనం యూజువల్ జీవితం పోతుంది. అది కాదు, కరెక్ట్ కాదు. మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఎదుటి మనిషి గమనించాలి, అరే ఈ మనిషి ఏంది ఇంత మారిపోయాడే, నిన్నటిదాకా వీడు నాతో పాటు సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు, అమ్మాయిని నడిపించేవాడు, రోడ్ల మీద తిరిగేవాడు, పని పాట లేకుండా ఉండేవాడు, సడన్ గా వీడికి ఏమైంది, వీళ్ళు ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అది మనుషులు కాదు, సాతాను కూడా చూసి భయపడింది. సో అది ట్రాన్స్ఫర్మేషన్. సో గాడ్ నీ వాంట్స్ దట్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దట్ కెనాట్ బి బాట్. అది మనం షాపుల్లో కొనలేము, మంచి పనులు చేస్తే కొనలేము. మంచి పనులు అంటే డొనేషన్లు ఇవ్వడం, చారిటీ చేయడం, అవన్నీ దేవుని లెక్కలో రాదు. ఈ ఓన్లీ సీస్ ద చేంజ్ ఆఫ్ హార్ట్. ఇప్పుడే మాట్లాడుకున్నట్టు ఆ రెండో దొంగ చర్చికి వెళ్ళలేదు, మంచి పనులు చేయలేదు, బాప్తిసం పొందలేదు, ఏం చేయలేదు. చివరి క్షణంలో దేవుని మహిమని అనుభవించి దేవుడి ఎదురుగానే క్షమాపణ అడిగి మాట్లాడాడు. ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ ఎంటర్ యువర్ కింగ్డమ్. తన జీవితాంతం పాపంలోనే బతికాడు, అన్నీ చేశాడు, కానీ దేవుడి దగ్గర ప్రాణలేక పొందుతాడు. ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఏమంటాడు, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. అంటే నీవు నాతో ఈరోజు పరదేశీలో ఉండవలను. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు? నా రోజు అంతా, జీవితం అంతా